ఒకరోజు ప్రశాంతమైన అడవిలో రాజా అనే కోడి మరియు అతని ముగ్గురు పిల్లలు ఓ చిన్న గూటిలో సంతోషంగా జీవించేవారు. ప్రతి ఉదయం రాజా తన పిల్లలతో కలిసి అడవికి వెళ్ళి తినడానికి పండ్లు సేకరించేవాడు. పిల్లలు నవ్వుతూ రాజా వెనక నడిచేవారు. వాళ్ళ జీవితం చాలా మధురంగా సాగేది. ఆ అడవిలో టామీ అనే చురుకైన కుక్క కూడా ఉండేది. ఒకరోజు రాజా ఆహారం సేకరిస్తూ ఉండగా అకస్మాత్తుగా చెట్టు వెనక నుండి టామీ ఒకే ఊపుతో రాజా దగ్గర ఉన్న ఆహారం బుట్టను దొంగిలించి పరుగున పోయాడు. పిల్లలు భయంతో మన బుట్ట అని కేకలు పెట్టారు. రాజా పిల్లల తలపై చెయ్యి వేసి, పర్లేదు పిల్లలు, మనం కోపపడకూడదు, మన మనస్సు మంచిగా ఉండాలి అన్నాడు. అలా వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తరువాత రాజా మరియు పిల్లలు అడవిలో నడుస్తుండగా ఒక బాధ కలిగించే కేక వినపడింది. ఎవరైనా దయచేసి నన్ను కాపాడండి. వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూశారు. అక్కడ టామీ వేటగాళ్లు వేసిన వల ఉచ్చులో చిక్కుకుని కదలలేక వణుకుతున్నాడు. రాజాను చూసి టామీ కన్నీళ్లతో అన్నాడు, రాజా, నేను నీ బుట్ట దొంగిలించాను, కాని దయచేసి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేయద్దు. పిల్లలు, నాన్నా, దీనిని మనం ఎందుకు కాపాడాలి? రాజా నవ్వుతూ అన్నాడు, పిల్లలు, కష్టాల్లో ఉన్నవారిని కాపాడటం అదే నిజమైన మంచితనం. పిల్లకోళ్లు ఆందోళనగా చూస్తుండగా నెట్టు చీలిపోయింది. టామీ నేలపై పడుతూ స్వేచ్ఛ పొందాడు. టామీ ఆశ్చర్యంతో కృతజ్ఞతతో రాజాకి నమస్కరించాడు. రాజా, నన్ను కాపాడిన దయను నేను జీవితాంతం మరిచిపోను. తరువాతి ఉదయం రాజా ఇంటి ముందు టామీ తలదించుకుని అన్నాడు, ఇది నీకోసం రాజా. మనస్సు మంచిడైతే ఏ శత్రువైనా స్నేహితుడవుతాడు. రాజా నవ్వి తన పిల్లలతో అన్నాడు, పిల్లలు, ఇదే క్షమ, ఇదే దయ, ఇదే స్నేహం. ఆ రోజునుంచి టామీ వారి కుటుంబాన్ని కాపాడే రక్షకుడయ్యాడు. రాజాకి తోడుగా అడవిలో నడిచేవాడు. పిల్లలతో ఆడుతూ ప్రేమ చూపేవాడు. అలా ఒక చిన్న దయ ఒక పెద్ద స్నేహానికి కారణమైంది. మంచితనం ఎప్పుడూ తిరిగి వస్తుంది. దయ చూపితే మనస్సులు మారుతాయి. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.